నెరవేర్చును. నీ మార్గమును యెహోవాకు అప్పగించుము. నీవు ఆయనను నమ్ముకొనుము, ఆయన నీ కార్యమును నెరవేర్చును. దేవునికి స్తోత్రం. ఇక్కడ 2 విషయాలు కీర్తనాకారుడైన దావీదు తన నోట పలుకుతూ ఉన్నాడు. ఎప్పుడు దేవుడు మన హృదయవాంఛ నెరవేరుస్తాడు, ఎప్పుడు మన కార్యాన్ని దేవుడు సఫలపరుస్తాడు, నీ కార్యమును ఆయన నెరవేర్చును అని రాత్రి నీతోనూ నాతోనూ ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు. ఒకటి, మన హృదయ వాంఛను ప్రభు తీరుస్తాడు. రెండోదిగా మన కార్యమును ప్రభు నెరవేరుస్తాడు. అంటే ఈ 2 మేలు మన జీవితంలో మనం పొందాలి. ఈ 2 మేలులు మన జీవితంలో పొందాలంటే 2 పనులు మనం చేయాలి. బైబిల్లో దానికి ఆన్సర్ కూడా పైనే ఉంది. మనం చదివిన వాక్యములో దానికి అర్థము కూడా చక్కగా పరిశుద్ధ ఆత్మదేవుడు ముందుగానే రాసి పెట్టాడు. ఒకటి, దేవుడు మన హృదయ వాంఛను తీర్చాలి. అంటే హృదయములో అనేక వాంఛలు ఉంటాయి. స్వస్థత పొందాలని వాంఛ, వివాహము కావాలని వాంఛ, మంచి గృహము కట్టుకోవాలని వాంఛ, ఆత్మీయంగా ప్రార్థన చేసుకోవాలని వాంఛ, భక్తిలో వెదగాలని వాంఛ. నోవహు కుటుంబమంతా దేవుని మందిరంలో వెదిగినట్లుగా, వాడలోనికి వచ్చినట్లుగా నా కుటుంబంలో ఉన్న వాళ్ళందరూ దేవుని సన్నిధికి వచ్చి దేవుని ఆరాధించాలని వాంఛ, ఒక మంచి జాబు చేయాలని వాంఛ. ఇలాంటి మన హృదయంలో ఎన్నో వాంఛ. అంటే వాంఛ అంటే కోరిక, ఆశ. మన హృదయంలో ఉన్నటువంటి వాంఛలను ఎప్పుడు తీరుస్తాడు ప్రభు? మీ హృదయ వాంఛలు తీర్చబడని ప్రభు చెప్తున్నాడు. అయితే ప్రభు చెప్పిన దాన్ని మన జీవితంలో అది మనం చేసినట్లయితే దేవుడు తప్పనిసరిగా ఈ రాత్రి నీ హృదయములో, నా హృదయములో ఉన్నటువంటి వాంఛలన్నిటినీ ప్రభు తీరుస్తాడు. ఆమని చెప్పగట్టిగా. ఏమని చెప్తున్నాడు అక్కడ మనం బాగా గమనిస్తే, యెహోవాను బట్టి నువ్వేం చేయాలి? సంతోషించాలి. యెహోవాను బట్టి నువ్వు ఆనందించాలి. కొంతమంది డబ్బును బట్టి సంతోషిస్తారు, కొంతమంది బలమును బట్టి ఆనందిస్తారు, మరి కొంతమంది వాళ్ళకున్నటువంటి ఆరోగ్యం బట్టి ఆనందిస్తారు, వాళ్ళు చేస్తున్న జాబును బట్టి సంతోషిస్తారు, వాళ్ళ పిల్లలను చూసుకొని, వాళ్ళ కుటుంబ వ్యవస్థను చూసుకొని సంతోషిస్తూ ఉంటారు. కొంతమంది యవనస్తున్నారు, మంచి సినిమా హాల్లో మంచి సినిమా రిలీజ్ అయిందనుకో, దాన్ని చూసి సంతోషిస్తారు. లోకములో ఎన్నో సంతోషాలు ఉన్నాయి. మందు దాగి సంతోషించే అలవాటు ఒకరికి, పాపం చేస్తూ పాపంలో ఆనందించి సంతోషించే అలవాట్లు మరి కొంతమందికి, వ్యర్థమైన ముచ్చట్లు చెప్పుకొని వ్యర్థమైన కార్యకలాపాల కొరకు సమయంతో ఖర్చు పెట్టుకునే ఆ విషయాలు సంతోషిస్తూ ఉంటారు. ఇలా ఒక్కొక్కరు ఒక్కొక్క విషయమై సంతోషము, ఆనందాన్ని అనుభవిస్తూ ఉంటారు. అయితే వాళ్ళు సంతోషించేది ఎప్పుడంటే కొంచెమే దానిలో సంతోషిస్తారు, కొంచెమే ఆనందిస్తారు. కానీ జీవితాంతము ఆ ఆనందము కానీ జీవితాంతము ఆ సంతోషం వాళ్ళలో కనబడదు. దేవునికి స్తోత్రం. అయితే దేవుడిచ్చే ఆనందమేరు, దేవుడిచ్చే ఆ సంతోషమేరు. అయితే ఇక్కడ దేవుని వాక్యము సెలవిస్తుంది, లోకములో ప్రతి వ్యక్తి దేన్ని బట్టో
ఏమండి, లోకాస్తులను బట్టో, కులమును బట్టో, ధనాన్ని బట్టో, ఎండిని బట్టో, బంగారాన్ని బట్టో, ఆస్తులను బట్టో, అంతస్తులను బట్టో, అందచందాల బట్టో వాళ్ళు సంతోషించే విధానాలు వేరు. అయితే దేవుని వాక్యం సెలవిస్తుంది, యెహోవాను బట్టి. ఆమె చెప్పు గట్టిగా, పెద్దగా చెప్పు. దేవుని బట్టి, దేవుడు నాకున్నాడు, వాక్యము నాకుంది, కొండంత దేవుడు నాకున్నాడు, పర్వతము లాంటి దేవుడు నాకున్నాడు, ప్రార్థించే సేవకులు నాకున్నారు, విశ్వాసం నాకుంది, నిరీక్షణ నాకుంది. నన్ను నా దేవుడు చేయి విడిచిపెట్టడు, నన్ను నా దేవుడు బ్రతికిస్తాడు, శీఘ్ర శక్తులను చుడిపిస్తాడు, మనిషిగా మారుస్తాడు, నా అప్పులని ప్రభు తీరుస్తాడు, ప్రభు మళ్ళా నన్ను తలగా నిలబెడతాడు, తోకగా ఉంచుడు. ఏ ప్రజల మధ్య అయితే నేను తల దించుకున్నానో అదే జనుల మధ్య, అదే కులస్తుల మధ్య దేవుడు నా యొక్క తలని వెత్తుతాడు అని యెహోవాను బట్టి. దేవునికి స్తోత్రం. హబక్కూకు ప్రవక్త చెప్తాడు, అంజూరపు చెట్లు ఫలములు రాకపోయినను, ద్రాక్ష చెట్లు పంట పండకపోయినను, పశువులు సాలలో ఏమండి కనుమరుగైపోయినను, అన్ని కోల్పోయినా కానీ యెహోవాను బట్టి నేను బలమని తెచ్చుకుంటున్నాను, యెహోవాను బట్టి నేను సంతోషిస్తున్నాను. చదవండి ఆ మాట, హబక్కూకు గ్రంథము. చూశారండి, పెద్దగా చదవమ్మా. అంజూరపు చెట్టులు పూత పుయ్యకపోయినను, ద్రాక్ష చెట్లు కూడా ఫలించకపోయినను, ఒలివ చెట్లు కాపు లేకపోయినను, చేనులున్న పైరు పంటగ లేకపోయినను, గొర్రెల దొడ్డిలు కనపడకపోయినను, సాలలో పశువులు లేకపోయినను, నేను యెహోవాను బట్టి ఆనందిస్తున్నాను, ఆయన బట్టి బలము తెచ్చుకుంటున్నాను. చూశారండి, ఎంత భక్తుడు ఎంత చక్కగా రాసుకున్నాడండి ఆ మాటలు. మీరు ఆలోచించండి. నేను మీకు ఎన్నో సందర్భాల్లో చెప్పుకుంటూ వచ్చే వాక్యాన్ని దేవుడు నా ద్వారా నీతో మనందరితో మాట్లాడాడు. ఒక విశ్వాసి ఎప్పుడు కూడా ఆనందకరమగానే ఉండాలి. ఒక సేవకుడైనా, ఒక విశ్వాసి అయినా, ఒక ఆత్మీయ స్థితిలో నడిపించబడుతుండే పరిశుద్ధులు గుంపు అయినా, దేవుడు మనల్ని బ్రతికిస్తున్నాడు, దేవుడు మనల్ని పోషిస్తున్నాడు, దేవుడు మనల్ని సజీవులుగా నిలబెడుతున్నాడు. ఈ బలహీనతలన్నింటిలో కూడా దేవుడు మనల్ని సాక్షిగా నిలబెడుతున్నాడు. అందును బట్టి, యెహోవాను బట్టి, వాక్యమును బట్టి నువ్వు సంతోషించే అనుభవం నీకు కావాలి. దేవునికి స్తోత్రం చెప్పు గట్టిగా. నువ్వు ఎప్పుడు ఏడుస్తూ ఉన్నావు అనుకో, ఎప్పుడు నువ్వు కుమిలిపోతూ ఉన్నావు అనుకో, ఎప్పుడు నీకున్న, వినండి ఒక మాట నేను చెప్తాను, నీ జీవితంలో ఉన్న సమస్యలు చూసుకొని, ఏమండి చాటంత సమస్య చూసుకొని, పెద్ద కొండంత సమస్యలు చూసుకొని నువ్వు కృంగి కృషించిపోయేట కంటే, నువ్వు ఏడ్చేదానికంటే, నువ్వు బాధపడేదానికంటే సజీవుడని యేసు వైపు చూస్తూ ఆయన బట్టి నువ్వు ఎప్పుడైతే సంతోషించడం ప్రారంభిస్తావో, నా దేవుడు నీ హృదయ వాంఛలను తీరుస్తాడు. ఈ రాత్రి అటు చప్పట్లో చేతులు చాప గట్టిగల్లో చెప్పు, హల్లెలూయా. నీ హృదయములో ఏ వాంఛ అయితే ఉందో, నీ మనసులో ఏ ఆశ అయితే ఉందో, ఈ రాత్రి హృదయ వాంఛలు తీర్చగలిగిన వాడు నేను ప్రకటిస్తున్న దేవుడు సజీవుడు. రాయి కాదు, మట్టి కాదు, చెట్టు కాదు, యాక్టర్ కాదు, ఎలన కాదు, ఆయన ప్రపంచానికే
చేతులు చాపి గట్టిగా చూద్దాం. హల్లెలూయా. హల్లు చూద్దాం పెద్దగా. హల్లెలూయా. యెహోవాను బట్టి. ఈ మధ్య ఒక ఊరికి నేను దేవుని వాక్యం ప్రకటించడానికి వెళ్ళానండి. అది ఆ ఊరికి వెళ్తే ఆ ఊర్లో ఒక కుటుంబం నాకు పరిచయం. ఆ కుటుంబ సభ్యుల దగ్గరికి నేను వెళ్తే వాళ్ళ సమస్యలు ఏదో చెప్పారు. చెప్తే ప్రార్థన చేశాను. ప్రార్థన చేసిన తర్వాత పక్కన ఒక సహోదరి, ఒక తల్లి గారు, ఒక నాన్నగారు కుటుంబం ఉంది. వారి ఇంటి వెనకటి భాగమున ఈ సహోదరు చెప్తుంది, పాస్టర్ అన్న మొనగాక నిన్నే వయసుకొచ్చిన అబ్బాయి, 32 సంవత్సరాల అబ్బాయి చచ్చిపోయాడు. ఒకసారి వాళ్ళని దర్శించి వాళ్ళని ఓదార్చి ప్రార్థన చేయండి అని ఆ పక్కన ఉన్నటువంటి సహోదరి సాక్ష్యం చెప్పింది. వాళ్ళు ఎంత కృమిలిపోతున్నారో. 32 సంవత్సరాలు యవనస్తుడు, పాపం, చేతికి ఉపయోగపడే బిడ్డ. ఆ బిడ్డ మరి జ్వరం వచ్చిందని చెప్పారు, హాస్పిటల్ తీసుకెళ్లారు. మళ్ళీ వచ్చేటప్పుడు బాడీని తీసుకొని వచ్చారు అయ్యగారు. ఏమైందో అర్థం కావటం లేదు అని చెప్తుంటే ఆ తల్లిదండ్రులు ఏమండి వాళ్ళు స్పృహ తప్పి పడిపోయారని నేను భయపడిపోతున్నా. పాపం వాళ్ళు ఎలా ఉన్నారో, అసలు అన్నం తింటున్నారో తింటలేదో అని నాకు చాలా బాధ అనిపించి ఆ ఇంటి దగ్గరికి వెళ్ళా. దేవునికి స్తోత్ర. ఆ ఇంట్లో నేను అడుగు పెట్టగానే నాకు కుర్చీ వేశారు. బాగానండి, మీరు కుర్చీ వేశారు. ఆ తండ్రి గబగబా కుమారుని పోగొట్టుకున్న తండ్రి వచ్చి కుర్చీ వేశాడు. ఆయన కుర్చేయగానే కుమారుని పోగొట్టుకున్న తల్లి వచ్చి నా గ్లాస్తో మంచిది ఇచ్చారు. అమ్మా, నిన్నగాకమ్మా నేను అంటే కదమ్మా, మీ అబ్బాయికి ఏదో జ్వరమని సంభవించి చనిపోయాడట, బాడీ నిన్నే అంటగా మట్టి చేసింది మీరు అని నేను మనస్సులో బాధపడుతూ అడుగుతుంటే ఆ భార్య భర్తలు ఏమన్నారో తెలుసండి? పాస్టర్ గారు, దేవుని బట్టి మేము సంతోషిస్తున్నాం. మా అబ్బాయి పరలోక రాజ్యం వెళ్ళాడు, మేమేం భయపడము. కొట్టు చప్పట్లు. నా గుండెలో పగిలిపోయేస్తున్నాము. ఇలాంటి విశ్వాసులు కూడా ఉన్నారా? చూశారండి? మేము యెహోవాను బట్టి ఆనందించుచున్నాం, యెహోవాను బట్టి మేము సంతోషిస్తున్నాం. మేమెందుకు భయపడాలి? అయ్యగారు చనిపోయాడు, దేవుడు తీసుకెళ్ళాడు, దేవునికి స్తోత్రం. మనమైతే తట్టుకోగలుగుతామా? బైబిల్ పక్కన పెట్టేస్తాం, దేవుని పక్కన పెట్టేస్తాం, లోకాన్ని తెచ్చుకుంటాం మనసులోకి, వాళ్ళని వీళ్ళని వైపు చూస్తాం. వాడేది బాగున్నాడు, నేను బాగలేదు అన్న ఫీలింగ్ నీలో సైతాను కలగజేస్తూ ఉంటాడు. చూడండి, ఇక్కడ నీ హృదయ వాంఛి రాత్రి నా దేవుడు తీర్చాలంటే యెహోవాను బట్టి నువ్వు సంతోషించాలి. ఆమని చెప్పగట్టిగా. అందుకని దైవజనుడు పౌలు ఫిలిప్పీయులకు రాసిన సంఘస్థులు చెప్తాడు, మీరు దేవుని యందు ఆనందించండి. మరలా చెప్తున్నాను, ప్రభువునందు మీరు ఆనందించండి. మరి ఈ రోజున మనం ఎలా ఉంటున్నామండి? దేవుని బట్టి బలం తెచ్చుకుంటున్నామా? దేవుని బట్టి మనం ఏమండి ఆనందిస్తున్నామా? దేవుడు నాకున్నాడు, అంజూరపు కాయలు పూయకపోయినను, ద్రాక్ష చెట్లు ఫలం ఇవ్వకపోయినను, సాలలో పశువులు లేకపోయినను, పంట చేతికి రాకపోయినను, నేను యెహోవాను బట్టి ఆనందిస్తున్నాను. హబక్కూకు తన యొక్క గ్రంథములు రాసుకున్న మాటలవి. మన చేతిని డబ్బులు ఉంటే దాన్ని బట్టి మనం ఆనందిస్తాం. అది ఎంతవరకు ఆనందము, ఎంతవరకు సంతోషం, అది కొంతవరకే. అయితే నీ హృదయంలో ఎన్నో వాంఛలు ఉండొచ్చు. ఆ వాంఛలు మనసును తీర్చలేరు. నీ చేతులను డబ్బు తీర్చదు, అండబలం తీర్చదు, కొండబలం తీర్చదు, సైతాను తీర్చలేడు. నీ హృదయ వాంఛలను ఒక్క యెహోవే తీర్చగలిగిన వాడు. ఆమేన్. కనుక ఆయన బట్టి, వాడిని బట్టి కాదు నువ్వు బలం తెచ్చుకోవాల్సింది, ఎలా బట్టి కాదు నువ్వు బలం తెచ్చుకోవాల్సింది.
వీళ్ళున్నారులే వాళ్ళున్నారు నాకు పర్వాలేదు అనుకోకూడదండి. యెహోవాను బట్టి ఎప్పుడైతే నువ్వు ఆనందకరంగా నీ జీవితాన్ని మార్చుకుంటావో, సస్యశ్యామలంగా నీ జీవితాన్ని మార్చుకుంటావో, అప్పుడు దేవుడు నీ హృదయ వాంఛలను తీర్చును. ఆమె చెప్ప గట్టిగా. 37 కీర్తన 2వ వచనంలో ఏమనుంది? రెండో మాట ఏంటండి? నీ మార్గమును యెహోవాకు అప్పగించుము. అప్పగించి నువ్వు ఆయన నమ్ముకోవాలి. ఆయన నీ కార్యము నెరవేర్చునుగాక. చెల్చాపు గట్టిగా చెప్పాలి, పెద్దగా చెప్పాలి. నీ మార్గాన్ని నువ్వు యెహోవాకు అప్పగించుకోవాలి. మార్గం అంటే మన ఆత్మీయ జీవితము, మార్గం అంటే మన భవిష్యత్తు జీవితము, మార్గం అంటే మనం ప్రయాణించే ప్రయాణము. మన మార్గము అంటే మనకు వ్యక్తిగత జీవితమును యెహోవాకు ఏం చేయాలి? అప్పగించుకోవాలి. నీ యొక్క వ్యక్తిగత జీవితాన్ని, నీ మార్గాన్ని, నీ ప్రయాణాన్ని దేవునికి అప్పగించుకోకపోతే నువ్వు నష్టపోతావు. యాకోబు ఎబ్బేకురేవు దగ్గర దేవునికి అప్పగించుకున్నాడు కాబట్టి ఇశ్రాయేలుగా మార్చబడ్డాడు. సమర స్త్రీ యాకోబు బావి దగ్గర యేసయ్యకు తన జీవితాన్ని అప్పగించుకుంది కాబట్టి ఆమె జీవితం మార్చబడింది. ఏమండి? నీ జీవితాన్ని దేవునికి అప్పగించు. కొంతమంది జీవితాన్ని దేవునికి అప్పగించుకోరు, వాక్యమునికి అప్పగించుకోరు. వాక్యము ద్వారా దేవుడు నీతో మాట్లాడుతున్నప్పుడు నీ జీవితాన్ని దేవునికి ఎందుకు అప్పగించుకోవటం లేదు? ఒకవేళ నువ్వు సైతానికి అప్పగించుకున్నామేమో, లోకానికి నీ జీవితాన్ని అప్పగించుకున్నామేమో. నీ జీవితాన్ని ఎవరికి అప్పగించుకున్నావు? నువ్వు ఆలోచన చేయి. నీ జీవితాన్ని నువ్వు ఎవరికి అప్పగించుకున్నావు? దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చేతులు చాపు గడిగా చెప్తాం హల్లెలూయా, పెద్దగా చెప్తాం హల్లెలూయా. అక్కడ ఏమనుంది? నీ మార్గమును యెహోవాకు అప్పగించుకొనుము. ఎవరికి అప్పగించుకోవాలి చెప్పాలి? యేసుక్రీస్తు ఏనండి అంగీని వాళ్ళకి అప్పగించాడు, శరీరాన్ని యూదులకు అప్పగించేసేసాడు, అన్నీ అప్పగించుకున్నాడు. ఆత్మని ఎవరికి అప్పగించుకున్నాడు చెప్పండి? నోరు తెరిచి. నమ్మకస్తుని దేవాది దేవునికి అప్పగించుకున్నాడు. ఆమె చెప్ప గట్టిగా హల్లెలూయా. నీ మార్గమును ఈ రాత్రి నువ్వు వాళ్ళకి కాదు అప్పగించుకోవాల్సింది. యెహోవాకు నీ జీవితాన్ని అప్పగించుకుంటే, యెహోవా చేతిలోకి నీ జీవితము రాగలిగితే, యెహోవా చేతిలో నీ జీవితాన్ని పెట్టగలిగితే, ఆయన చేతిలోనికి నీ జీవితం వస్తే, ఆయన చేతుల్లో ఉన్నటువంటి మహిమ నీ జీవితాన్ని సస్యశ్యామలంగా మారుస్తుంది. ఆమె చెప్ప గట్టిగా. ఆయన చేతిలోకి వచ్చిన 5 రొట్టెలు 2 చిన్న చేపలు 5,000 మంది ప్రజలు తిన్నారు. ఆయన చేతిలోకి వచ్చినటువంటి పేతురు మనుషులు పట్టే జాలరుగా మార్చబడ్డాడు. ఆయన చేతిలోకి వచ్చినటువంటి సమర స్త్రీ 3.5 సంవత్సరాలు పోషించబడింది. ఏమండి? నువ్వు ఆయన చేతిలో రావాలి, ఆయన చేతిలో పడాలి, నువ్వు ఆయన చేతులకు నువ్వు అప్పగించుకోవాలి. మరి మనం మనసును అప్పగించుకున్నామా? మన చేతులను అప్పగించుకున్నామా? మన పెదాలను దేవునికి అప్పగించుకున్నామా? మన నాలుకను దేవునికి అప్పగించుకుంటున్నామా? మన ఆలోచనలు దేవునికి అప్పగించుకుంటున్నామా? ఏమి లేకుండా దేవుడు నా జీవితంలో కార్యం జరిగిద్దండి. నీ హృదయ వాంఛ తీర్చాలంటే దేవుడు యెహోవాను బట్టి ఏం చేయాలి?
దానికి 10 రూపాయలు ఏమన్నాడు దేవుడు? నిన్ను బింగిల్ తీయమన్నాడా? 4 గంటల ప్రార్థన చేయమన్నాడా? ఏం చేయాలి? సంతోషించు అన్నాడు. ఏమన్నాడండి? యెహోవాను బట్టి సంతోషించు. ఆమేన్. రెండో మాట ఏం చెప్తున్నాడు? నీ మార్గమును యెహోవాకు అప్పగించుకొనుము. నువ్వు ఎవరు నమ్ముకోవాలి? చెప్పాలి. అప్పగించుకున్న నువ్వు ఎవరు నమ్ముకోవాలి? అప్పగించుకున్న నీ జీవితాన్ని ఏమండి దేవునికి నువ్వు అప్పగించుకున్నావు. దేవునికి నువ్వు అప్పగించుకున్నప్పుడు నువ్వు ఎవరు నమ్ముకోవాలి? ఎవరినండి? ఎవరిని నమ్ముకోవాలి అంటే దేవునిని నమ్ముకోవాలి. ఆమేన్. హల్లెలూయా. దేవుని నమ్ముకోవాలని మనం సేవకులు నమ్ముకోవాలి. అర్థమవుతుందండి? 2వ దినవృత్తాంతంలో కూడా మనం చూస్తూ ఉంటాం కదా. యెహోషాపాతు జీవితంలో మనం చూసాము. ఏం చూసాం చూడండి. ఇరవై అధ్యాయం ఎన్నో వచనం? 20 వచనమా? 2వ దినవృత్తాంతం 20 అధ్యాయం 20 వచనం. దేవునికి స్తోత్రం. ఇప్పుడు చదువు. అప్పుడు మీ దేవుడైన యెహోవాను మీ దేవుడైన యెహోవాను మీరు నమ్ముకోండి, మనుషులు నమ్ముకోవద్దు. అప్పుడు మీరు ప్రభువులు స్థిరపరచబడతారు, సాక్ష్యములు స్థిరపరచబడతారు, ప్రార్థనలు స్థిరపరచబడతారు, వాక్యములు స్థిరపరచబడతారు, భక్తులు స్థిరపరచబడతారు, కృపలు స్థిరపరచబడతారు, అభిషేకములు స్థిరపరచబడతారు. ఆమేన్. ఒకటి దేవుని నమ్ముకోవాలి, రెండోది ప్రవక్తల్ని సేవకులు నమ్ముకోవాలి. అప్పుడు నీ మార్గముని రాత్రి యెహోవాకు అప్పగించుకొని ఆయన యెహోవాను నమ్ముకొని ఆయన సేవకులను నమ్ముకున్నట్లయితే నీ కార్యము ప్రభు నెరవేర్చును. నీ కార్యం అన్నీ నెరవేరుస్తాడండి. వివాహ కార్యమే కావచ్చు, ఉద్యోగ కార్యమే కావచ్చు. ఏమండి, ఎన్ని కార్యాలు ఏమండి బైబిల్లో? ఇంటి కార్యమే కావచ్చు, మీ పిల్లల ఆత్మరక్షణ పొందే కార్యమే కావచ్చు, మీకు ఆశీర్వాదం ఇచ్చే కార్యమే కావచ్చు, మీకు మేలు జరిగించే విషయమైన కార్యమే కావచ్చు. మీ కార్యములు ఎప్పుడు నెరవేర్చబడతాయి? నీ కార్యములు ఎప్పుడు నెరవేర్చబడతాయి? నువ్వు మొట్టమొదటి నువ్వేం చేయాలి? యెహోవాకు అప్పగించుకున్న నువ్వేం చేయాలి? యెహోవాను నమ్ముకోవాలి. నమ్ముకున్న నువ్వు సేవకులు నమ్ముకోవాలి. అప్పుడు ప్రభు నీ కార్యం నెరవేరుస్తాడు. వాక్యమే చెప్తుంది. 100 మంది సేవకులు నమ్ముకుంటే నీ కార్యం నెరవేర్చబడితే ఎవడు ప్రార్థన చేయడు. అర్థం చేసుకోండి, ఎవరు ప్రార్థన చేయరు. ఆమె చెప్పండి గట్టిగా, హల్లు చెప్పాలి గట్టిగా. హల్లెలూయా. ఒక చర్చికి వచ్చి కూర్చుందంట. ప్రభువా, ఈ సమయంలో నువ్వు నాతో మాట్లాడు ప్రభువా. ఈ చర్చిలో నేను ప్రార్థన చేసుకున్నాను, సేవకుడు వాక్యం చెప్తున్నాడు, నువ్వు నాతో మాట్లాడమని ప్రార్థన చేసుకుందంట ఆ రోజు. సరే, ఆ రోజు ప్రార్థన చేసుకుంటే దేవుడు ఆ ప్రార్థన ఆలకించి అక్కడ ఆగాడు. ఇక 2వ రోజు ఇంకొక చర్చికి వెళ్ళిందంట. వినాలి మీరు. ఆ చర్చిలో ప్రభు నువ్వు నాతో మాట్లాడు ప్రభువా అని ఇంకొక చర్చికి వెళ్ళి అక్కడ మాట్లాడిందంట. మొదటి రోజు ప్రార్థన చేసుకుని చర్చికి దేవుడు దిగి వచ్చాడు ఆమె కోసం. ఆమె అక్కడ లేదు. ఎక్కడ లేదు? మీరు చెప్పండి, ఎక్కడ లేదు? మొదటి చర్చికి వచ్చి ప్రార్థన చేసుకున్నప్పుడు నువ్వు నాతో మాట్లాడమని మొదటి వారం ప్రార్థన చేసుకుని వెళ్ళింది కదా. దేవుడు 2వ వారం వచ్చేయడం కోసం చర్చిలోకి ఆమె కార్యం నెరవేర్చడానికి, ఆమె హృదయ వాంఛను తీర్చడానికి ఈ 2వ వారం ఎక్కడుందండి? మీరు చెప్పండి. 2వ వారం ఎక్కడుంది? ఈ చర్చి లేదు, ఇంకొక చర్చిలోకి వెళ్ళిపోయింది. దేవునికి స్తోత్రం. మళ్ళీ ఆ చర్చిలో ప్రార్థన చేస్తుందంట. ప్రభువా, ఆ చర్చిలో నువ్వు మాట్లాడలేదు, ఈ చర్చిలో నువ్వు మాట్లాడడం ప్రార్థన చేసుకుంటే దేవుడు ఆ ప్రార్థనని 2వ వారం ఇంకొక చర్చిలోకి వేసి అడుగు పెట్టాడట. అక్కడ లేదంట ఆ మనిషి.
మూడో వారం ఇంకొక చర్చికి వెళ్ళిపోయిందంట. మీకు అర్థమవుతుందండి? మూడో వారం ఇంకొక చర్చిలోకి వెళ్ళి ప్రభు నువ్వు నాతో మాట్లాడమంటుందంటే అక్కడ నుంచి ఇంకో 4 చర్చికి వెళ్ళిపోయింది. 5 చర్చిలు మళ్ళీ మొదటి చర్చిలోకి వచ్చేసిందంట. ప్రభు నువ్వు నాతో మాట్లాడలేదంటే ప్రభు అన్నాడంట, నేను మొదట ప్రార్థన చేసి మొదటి వారం వచ్చి ఆ రోజే నేను నీతో మాట్లాడటానికి ఇక్కడికి వచ్చాను, నువ్వు అక్కడ కనబడలేదు, నువ్వు ఇంకొక చర్చిలోకి వెళ్ళావు, అక్కడ ప్రార్థన చేస్తే అక్కడ వచ్చాను, అక్కడ కనబడలేదు, ఇక్కడ తిరుగుతున్నావు రైలు బడి తిరిగినట్టు. కార్యం ఎలా నెరవేర్చబడిందండి మన జీవితంలో? ఏమి నెరవేర్చబడదు. ఏదైనా సేవకులు నమ్ముకోవాలి, యేసయ్యను నమ్ముకోవాలి. అప్పుడు నీ జీవితంలో నీకు వచ్చిన ఉపత్తుల నుంచి ప్రభు తప్పించడమే కాదు మరలా నీకు ఒక గిఫ్ట్ను కూడా ప్రభు నీకు ఇస్తాడు. చెల్సాబు గట్టిగా చెప్పు హల్లెలూయా. నిన్ను ఊరేగించడమే కాదు, ఊరేగించిన తర్వాత కూడా నీకు మళ్ళీ పూలదండ వేసి నీకు బంగారం ఉంగరం పెడతారు. అట్లా చేస్తాడు దేవుడు. నేను ఒక సాక్ష్యం చెప్పలేదు, అమ్మాయికి ఏమీ రాదు పాపం. నిన్న సండే, అది 15వ తారీఖు సాక్ష్యం చెప్పింది. మన ముబారక్ నగర్ నుంచి వచ్చి వాళ్ళ అమ్మాయిని చెన్నై ఇచ్చాను. ఆ అమ్మాయి పేరు అనిత, నాకు బాగా పరిచయం. ఆ అమ్మాయి తమిళం కూడా సరిగ్గా రాదు. బ్యాంకీలో, ఇండియన్ బ్యాంక్, ఐఎస్సి బ్యాంక్ అనుకుంటండి అది, ఆ బ్యాంకీలో మరి క్యాషియర్గా మొదట తను తీసుకున్నారు. వద్దన్నాడు, మొదట ఆఫీసరే నువ్వు వద్దమ్మా, నువ్వు చేయలేవు అన్నాడు. నవ్వుకున్నాడు ఆ అమ్మాయిని చూసి. 1 సంవత్సరం రూపు కల్లా అద్భుతం ఏంటి తెలుసండి, ఆ అమ్మాయిని వాళ్ళ టీములో పిలిపించి నుంచోబెట్టి ఆ బ్యాంకుకి సంబంధించి హెడ్ ఆఫీసర్, దేవునికి స్తోత్రం హల్లెలూయా, ఆ చెన్నైలో హెడ్ ఆఫీసర్ వచ్చి ఆ అమ్మాయికి చక్కగా అవార్డు చేతులు పెట్టాడండి. నాకు చూపించింది ఆ తల్లి. నేను స్టన్ అయిపోయా. ఒకప్పుడు ఆయన చెప్పాడు, ఎవరు ఆ బ్యాంకులో పై ఆఫీసరు, ఈ అమ్మాయికి తమిళం రాదు, ఈ అమ్మాయిని పెట్టుకోవటం కష్టమే అండి, తీసేయండి అని చెప్పాడు ఆయన. ఆ అమ్మాయి గొప్పతనం కాదు, ప్రార్థన, దేవుని కృప, దేవుడు గణపరుస్తాడండి. జాబ్ ఇయటమే కాదు, 25,000 వస్తుంది ఇప్పుడు నెలకి, 5 ఇయటమే కాదు, మరలా దేవుడు అవార్డు ఇచ్చాడు. అంతమంది ఏమంటే జాబ్ చేసేటువంటి వ్యక్తుల మధ్యలో నిలబెట్టి, దేవునికి స్తోత్రం. అలా చేస్తాడు మన దేవుడు. అయితే మనకు ఓపిక అవసరము. దేవుని కార్యాలు పొందంటే ఓపిక చాలా అవసరము. తొందరపడితే ఇది జరగదు. దేవునికి స్తోత్రం. నీకు ఎప్పుడు ఏ కార్యం చేయాలి ఆయనకు తెలుసు. నువ్వు తొందరపడ్డావా, తొందరపాటు వల్ల, బైబిల్ ఉన్న సామెతల గ్రంథంలో తొందరపాటు వల్ల తారు తప్పిపోతాడు. హల్లెలూయా. గనుక ఎప్పుడు నీకు ఎలా చేయాలో, ఏ విధంగా చేయాలో ఆయనకు ఒక మనస్సులో ఒక ప్రణాళిక ఉంది. ఆ ప్రణాళికని ప్రభువు నెరవేరుస్తాడు. ఆమె చెప్ప గట్టిగా హల్లెలూయా. కనుక యెహోవాను బట్టి నువ్వు సంతోషించు, అప్పుడు ఆయన నీ హృదయ వాంఛను తీరుస్తాడు. రెండోదిగా, ఆయన నీ మార్గమును యెహోవాకు అప్పగించుకో, ఆయన నమ్ముకో, ఆయన సేవకులు నమ్ముకో, ఆయన నీ కార్యము నెరవేరుస్తాడు. హల్లెలూయా. కార్యం నెరవేరుస్తాడండి, కార్యం నెరవేరుస్తాడు. ఒక ఊర్లో ఇలాగనే మేము కూటం పెట్టడానికి వెళ్ళామండి. అది ఊరంటే జడవల్లి అనేటువంటి గ్రామం అది. ఆ రోజే మేము వెళ్ళాం. ఒక ఆయన ఇక్కడే ఉంటాడు, ఇప్పుడు ఈ ఫెలోషిప్ చర్చి ఎదురుగుని ఉంటాడు ఆయన భార్య జడవల్లిలో పిల్లలకి చెప్పే స్కూలు అంగన్వాడీ టీచర్ ఆమె. ఎవరండి ఆమె? అంగన్వాడీ టీచర్. వాళ్ళ భర్త మాత్రం లావుగా ఉంటాడు. ఆయనకి 2 మగ పిల్లలు, 1 ఆడపిల్ల. ఇక్కడే ఈ ఫెలోషిప్ చర్చి ఆపోజిట్లో ఇట్లా ఉంటుంది, ఆ కార్నర్లో వాళ్ళ ఇల్లు. జడవల్లి వాళ్ళది. నేను ఆ రోజు ఎందుకో 2014-15లో స్వార్థ పెట్టడానికి వెళ్ళా గ్రామానికి, సౌండ్ ఇష్టం అంతా వేసుకొని. అప్పటికి వాళ్ళ అమ్మాయికి చాలా సంబంధాలు వస్తున్నాయి. ఏనండి, ఇంచుమించుగా 70 సంబంధాలు వచ్చినాయి అంట. ఏ సంబంధం సెట్ కాలేదు. బాగా చదువుకున్న పాప,
ఆ రోజున గ్రామానికి వెళ్ళి వాళ్ళ ఇంటి ముందు సువార్త పెట్టేటకు సౌండ్ ఇష్టము అన్ని బాక్సులు అన్నీ రెడీ చేశాం. ఆయన అప్పుడు అనుకున్నాడంట, ఈ రోజున మన గ్రామానికి పాస్టర్ గారు వచ్చాడు, మన ఇంటి ముందు సువార్త పెడుతున్నాడు, నా కుమార్తె కన్నా అమెరికా సంబంధం దేవుడు సెట్ చేస్తే నేను ఈ రాత్రి పాస్టర్ గారి భోజనం సిద్ధపరచాలనుకున్నాడంట. దేవునికి స్తోత్రం. అయ్యా మాకు ఆకలి కావట్లేదు అయ్యగారు అన్న నేను. అయ్యగారు వాళ్ళు ఏ ప్లాన్తో మమ్మల్ని తీసుకెళ్ళారో మాకు తెలియదు కండి, చెప్తేనే కదా తెలిసేదండి. సరే సౌండ్ ఇష్టం అంతా సువార్త వాక్యం అంతా అయిపోయింది, సౌండ్ ఇష్టం ఆటోలో సర్దాం. ఇక మమ్మల్ని లాగుతున్నారు, అయ్యగారు మీరు వచ్చి భోజనం చేయండి, మీరు వచ్చి భోజనం చేయండి, ఆయన భార్య ఆయన కొడుకు అని పిల్లలు. సరే ప్రార్థన చేద్దామని లోపలికి వెళ్ళాం, భోజనం పెట్టారు. అయ్యగారు రేపు ఒక అమెరికా సంబంధం వస్తుంది, అది మా కుమార్తె కన్నా సెట్ అయితే నేను మందిరానికి వచ్చి సాక్ష్యం చెప్తాను, 4 కట్లు రైస్ ఇస్తాను నేను బియ్యం అన్నాడు ఆయన. దేవునికి స్తోత్రం. ఏంది ఇంత ఖచ్చితంగా చెప్తున్నా అంటే 70 సంబంధాలు వచ్చినాయి గారు, ఏది సెట్ కాలేదు అయ్యగారు. అబ్బాయి అమెరికా అంటే మరి సెట్ అయితే లేదో, మీరు వచ్చారు నాకు కొంచెం నమ్మకం ఉంది అయ్యగారు, మీరు ప్రార్థన చేశారు అన్నాడు. మేము ఇట్లా వచ్చాం, తెల్లరక అమెరికా సంబంధం వచ్చేసింది, సెట్ అయింది. 2 నెలల్లోనే మ్యారేజ్ అయిపోయింది, అమ్మ పెళ్ళి అమెరికా వెళ్ళిపోయింది, వాళ్ళ కూతురు ఇప్పుడు అమెరికాలో ఉంటుంది. చూసారండి, ఆఫ్టర్ ఆల్ వాళ్ళ ఇంటి ముందుకెళ్ళి స్వార్థ చెప్తే నేను మనసులో పాస్టర్ గారు వచ్చాడు, నా జీవితంలో కార్యం జరుగుతుంది తలంచుకుంటే అంత అద్భుతం చేస్తే, మరి మందిరానికి వచ్చి దేవుని నిత్యం ఆరాధిస్తున్నప్పుడు మీకు ఎన్ని కార్యాలు ప్రభు చేయాలి? మీరు వెళ్ళి అడగండి, ఆయన సమాధానం చెప్తాడు ఆయన. అందుకని దేవుని వాక్యం సెలవిస్తుంది, నీ మార్గమున ముందు యెహోవాకు అప్పగించుకో, నీ విశ్వాసాన్ని యెహోవాకు అప్పగించుకో, నీ ఆత్మీయ స్థితిని యెహోవాకు అప్పగించుకో. అప్పగించుకొని నువ్వేం చేయాలి? ఆయన నమ్ముకోవాలి, ఆయన సేవకులు నమ్ముకోవాలి. అప్పుడు నీ కార్యము నెరవేరుస్తుంది, నీ కార్యము యెహోవా నెరవేర్చునుగాక. ఆమె చెప్ప గట్టిగా, ఎదురు చెప్పు, హుషారుగా చెప్పు. మరేం వచ్చి, అయ్యో నువ్వు నా కొడుకు కదయ్యా, ఈ పెళ్ళి ఇందులో ఒక కార్యం చేయయ్యా, ఓ ఏసయ్యా అక్కడ ద్రాక్షారసం అయిపోయిందాడు చేయే అన్నాడు. యేసుక్రీస్తు అన్నాడు, అమ్మా అగో కొద్ది డౌన్గా అన్నాడు. ఏందయ్యా నా పని ఇంకా నా పని ఇంకా రాలేదు, నా సమయం ఇంకా రాలేదు, నా సమయం వస్తే నేను చేస్తాను అన్నాడు. సమయం వచ్చింది, 6 రాతి బాణల నిండా అంచుల వరకు నీళ్ళు ముంచమన్నాడు. ఆమె 6 రాతి బాణల్లో అంచుల వరకు నీళ్లు నింపినప్పుడు ఆ నీళ్లు వెళ్ళి నాలుక మీద వస్తుంటాయి, ఏమైపోయినాయి? ద్రాక్షారసం కంటే రుచిగా మార్చబడ్డాయి. అవి నీళ్ళే నాలుకలనేసే రుచిగా చేశాడు. అర్థమవుతుందండి? అలాంటి కార్యాలు ప్రభు చేస్తాడండి. మనుషుల మీద ఆధారపడగాకండి, బలహీనలు కాగాకండి. సైతానగాడు దొంగ దెబ్బ కొడతాడు. దేవుని సంధికి వచ్చిన మనం, ఒక ప్రత్యేకించబడిన మనం, ఆయన రక్తములో కడగబడిన మనం, బాప్తిసం తీసుకున్న మనం, పరిశుద్ధాత్మ పొందిన మనం, సత్తు కలిగిన సంఘానికి వస్తున్న మనం, ఉపదేశం వింటున్న మనం, ఆరాధిస్తున్న మనం, వాక్యం వింటున్న మనం, దేవుని యొక్క కార్యముల కొరకు మనం ఎదురు చూసే వ్యక్తులుగా మార్చబడాలి. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. అబ్రహాం కూడా తొందర అయిపోయి, ఇంకెందుకు నా జీవితం, ఎందుకు నా పిల్లలు లేరుగా, ఇంట్లో పనివాడే నాకు యజమానుడు అవుతాడు, నేను ఎవడి కొరకు సంపాదించాలి, ఇది డబ్బంతా ధనమంతా దేవుడిచ్చినా. దేవుడి మీద అలిగాడండి అబ్రహాం, మీకు తెలుసండి, దేవుని మీద అలిగాడు. దేవుడు చెప్పాడు, అబ్రహామా ఇదిగో వాక్యం అబ్రహాము దగ్గరికి వెళ్ళింది. 15వ అధ్యాయం ఆదికాండం. వాక్యం రూపంలో దేవుడు అబ్రహాముతో మాట్లాడాడు. నువ్వు బలహీనుడు కాకు, నేను నీకు వాగ్దానం చేశాను. ఏమండి? ఆ వాగ్దానాన్ని దేవుడు అబ్రహాము జీవితంలో నెరవేర్చాడు. 15వ అధ్యాయం మొదటి చరణం.
ఇప్పుడు దేవుడి మీద అలిగాడు లేదా? ఏమన్నాడు? నువ్వు నాకు అన్ని ఇచ్చి నాకేం చేసావు? సంతానం కూడా చేసావు అన్నాడు. దేవుడు ఏమన్నాడు? ఏం భయపడక సహోదరుడా, నేను వాగ్దానం చేశాను. మీరు గమనండి, దేవుడు అబ్రహాముతో వాగ్దానం చేసినప్పుడు, వాగ్దానం ద్వారా దేవుడు బిడ్డనిస్తానని చెప్పినప్పుడు, భార్యాభర్తలతో దేవుడు అబ్రహాముతో చెప్పాడు, తన భార్యతో చెప్పినప్పుడు ఈ వాగ్దానాన్ని వీళ్ళు నమ్మకుండా మధ్యలో ఇంకొక దారి పెట్టుకున్నారు వీళ్ళు. మీరు చెప్పండి, ఎన్నో వాక్యం అంటున్నారా? మధ్యలో ఒక దారి పెట్టుకున్నారు వీళ్ళు పొన్నూరుకి జూపుడు ఒక దారి వేసుకున్నారు మధ్యలో. మధ్యలో వెళ్ళటానికి ఎవరు? భార్య భర్తలు. ఆ పని మనిషి ఉంది చూడయ్యా, దేవుడు వాగ్దానం చేశాడు, నీకు చూస్తే 90 సంవత్సరాలు, నీకు చూస్తే 100 సంవత్సరాలు అవుతాయి దగ్గర దాపు, నాకు చూస్తే 90 సంవత్సరాలు అవుతాయి, పిల్లలు ఏడబడతారు, స్త్రీ ధర్మం కూడా ఉడిగిపోయిందిగా, ఇది అసాధ్యం. ఇదిగో దారి వేసుకున్నారు ఇద్దరు. ఆ పని మనిషిని చేసుకో, నీకు పిల్లలు పడతారు. దేవుడు చెప్పాడు, నేను వాగ్దానం చేశాను, నీకు సంతానం ఇస్తానన్నాడు, నీ కార్యం నెరవేరుస్తానన్నాడు, నువ్వు ధైర్యం ఉండమని చెప్పాడు, నువ్వు దిగులు పెట్టుకోమని చెప్పాడు కదా. మధ్యలో వీళ్ళు దారేసుకున్నారు, సొంత పెత్తనాలు చేసుకున్నారు. ఆమేన్. సొంత నిర్ణయాలు తీసుకొని దారి వేసుకుని ఆగరిని తీసుకొచ్చి పెట్టుకున్నారు. ఆగరి పిల్లగాడు పుట్టాడు. ఇప్పుడేమైంది అబ్రహాం ఇంట్లో? వాడు 6 నెలలు పెద్ద అయిన తర్వాత మరలా శారమ్మ గర్భం ధరించి 6 నెలలు బిడ్డని యవదలో గంధ. దేవునికి స్తోత్రం. చూశారండి, 6 నెలలేమో హాగరుకి ఇచ్చిన బిడ్డ పెద్ద అయ్యాడు ఇస్మాయిలు. 6 నెలలేమో వెనక పుట్టింది ఎవరో? ఇస్సాకు. ఇప్పుడు ఇంట్లో ఏమైంది? ఇప్పుడు మీరు చెప్పండి. తెల్లారా నిద్రబాకు. ఇంట్లో ఏమైంది ఇప్పుడు? ఇలా ఇంట్లో ఏమైంది ఇప్పుడు? మీరు చెప్పాలి. ఇంట్లో ఏమైంది ఇప్పుడు? మీరు చెప్పాలి. ఇంట్లో ఏమైంది? గొడవలు స్టార్ట్ అయినాయి. ఏమైంది? కావాలని కొని తెచ్చుకున్నారు వీళ్ళు. గొడవలు, భార్య భర్తలు. ఆగరు రెచ్చిపోయింది, నీకు పిల్లలు పుట్టలేదు, నాకు పిల్ల పుట్టారు అని రెచ్చిపోయింది. వాడు పుట్టాకనే వీడు కోపం వచ్చేసింది. ఎవడికే? ఇస్మాయిల్ కోపం వచ్చేసి వాడిని చూసినవాడు వీడు ఇస్సాకుని చూసి. వాడు వాగ్దానం ద్వారా పుట్టినాడు, వీడు వాగ్దానం ద్వారా కదా పుట్టింది. వీళ్ళ ప్లాన్లు, వీళ్ళ దారి చూసుకొని వీళ్ళ ఆలోచన ద్వారా పుట్టినాడు ఎవరు? ఇస్మాయిల్. దేవునికి స్తోత్ర. హల్లెలూయా. ఏమైంది ఇప్పుడు? ఆ కుటుంబంలో చిచ్చు ప్రారంభమైంది. ఆమె చెప్పగట్టిగా. తొందరపాటు వల్ల ఏం జరిగింది? మీరే చెప్పండి, ఏం జరిగింది? తొందరపాటు వల్ల ఇప్పుడు ఏం జరిగింది? అబ్రాం జుట్టు బీక్కున్నాడు, శారమ్మ జుట్టు బీక్కుంది. తొందరపాటు వల్ల ఆగరు ఏం చేసింది? అరణ్యంలోకి వెళ్ళిపోయింది. అంతేగా. చూడండి, దేవుడు చేసే కార్యం దేవుడు చేసేంత వరకు ఓపికతో ఉండకుండా మధ్యలో సైతాను తొందర పెట్టిందిలే, వాళ్ళ వైపు వీళ్ళ వైపు నువ్వు చూసావనుకో, అప్పుడు అబ్రహాం ఇంట్లో చిచ్చు ప్రారంభించబడినట్లు నీ జీవితంలో, నా జీవితంలో చిచ్చు ప్రారంభమవుతుంది. అది మనం తెలుసుకోవాలి. కనుక వాగ్దానం చేశారని దేవుడు నీకు ఇచ్చాడు, వాగ్దానం చేశాడు, నెరవేరుస్తాడు. కావాలి అన్న, మా అమ్మాయికి వాగ్దానం ద్వారా దేవుడు మీ ద్వారా మాట్లాడాడు కదా అన్న. ఏందన్న చదువు విషయంలో ఎట్లెనకైపోయింది, సీట్ రాలేదన్నా, యశ్రత్వం అన్న, ఇది వాస్తవా కాదని నన్ను నిలదీసి అడిగింది ఆ సహోదరి, మన చర్చికి వచ్చే సహోదరి. నేను అన్నానమ్మా, దేవుడు చెప్పిన మాట నేను చెప్పానమ్మా, నేనేం దేవుణ్ణి కాదు, నేనేం దేవుని కాదు, దేవుడు నా నోట చెప్పిన మాటే నేను నీ కుమార్తెకి చెప్పా. దేవునికి స్తోత్రం. అన్నా లేట్ అయిపోతుందన్న, సంవత్సరం వేస్ట్ అయిపోయిందన్న, సంవత్సరంన్నర వేస్ట్ అయిపోయిందా? వేస్ట్ అయిపోయింది అన్నది ఆయనకి తెలుసు, నీకేం తెలుసు? ఎందుకు వేస్ట్ చేశాడో, ఎందుకు ఎలా చేస్తాడో ఆయన. మన కన్న దేవునికి ఆయనకు ఒక ప్రణాళిక ఉంటుందండి. ఆమె ఫీల్ అయిపోయింది. అన్న మన చర్చకు వచ్చే సహోదరి, ఏం కాదమ్మా సహోదరి, భయపడగల. దేవుడు ఏ వాగ్దానం అయితే ఆ సహోదరి జీవితంలో, కూతురు జీవితంలో చెప్పాడో అదే మరలా సంవత్సరంన్నర వేస్ట్ అయిపోయింది వీళ్ళు ఫీల్ అవుతుంటే అద్భుతముగా ఆ వాగ్దానాన్ని ప్రభు నెరవేర్చాడు. ఆయన మంచి కాలేజీలో చదువుకుంటుంది. కొట్టు చప్పట్లు. దేవునికి స్తోత్రము కలుగుని. నేను అడిగా, మాయ్ వాగ్దానం అన్నాను, నెరవేర్చబడింది అన్న. డెబ్బై సంవత్సరప్పుడు అబ్రహాంకు వాగ్దానం చేశాడు, 100 సంవత్సరాలప్పుడు నెరవేర్చాడు. ఆమేన్. హల్లెలూయా.
కనుక మన జీవితంలో నువ్వు ఈ పనులు చేయి, పనికి మన పనులు చేయకూడదు. మనం ఎప్పుడు మన జీవితంలో వాళ్ళ వైపు ఏళ్ళు చూడగాకు. అదిగో పేతురు నీళ్ళ వైపు చూసి ఏమైపోయాడు? నీళ్ళలో మునిగిపోయాడు. యేసు వైపు చూసాను చెప్ప, నీళ్ళలో మునిగాడా? చెప్ప, మునిగాడా? నీళ్ళ మీద నడిచాడు. కొట్టు చప్పట్లు ఆమె. దేవునికి స్తోత్ర. గనుక ఈ రాత్రి వాక్యం అంటే నీ జీవితంలో, నా జీవితంలో, నువ్వైనా నేనైనా యెహోవాను బట్టి మనం ఏం చేయాలి? సంతోషించాలి. అప్పుడు ఆయన హృదయ వాంఛన తీర్చునగాక. అమ్మని చెప్పగట్టిగా విశ్వసించు. నువ్వు ఎప్పుడైతే ఆనందంగా ఉంటావో సైతాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతాడు. అంతేకా నీ దరిలోకి కూడా రాడాడు, నీ గుడిసెలోకి కూడా రాడాడు, నీ మనసులోకి కూడా రాడాడు. వెళ్ళిపోతాడు, అంతే వెళ్ళిపోతాడు. వీడు అట్లా దేవుని బిడ్డ, ఈయన అన్ని ప్రయత్నం చేసి నా వల్ల కాలేదు, నా చేత కాలేదు, వీడితో నాకు ఎందుకులే, ఇంకొక నోడవను చూసుకుందామని పక్కింటోను, ఆ పక్కింటోను, ఈ పక్కింటో మస్సులోనే లేకపోతే ఎవరొస్తారాలను ఎవరిని చూసుకున్నాడు, వెళ్ళిపోతాడు. అంతేకా మధ్య మధ్యలో తొంగి చూస్తాడు. వీడు బాగున్నాడా, లైన్లో ఉన్నాడా, లైన్లో లేదా, ఈ ట్రాక్ మీద ఉందా, ట్రైన్ లేదని చూస్తాడు. వాడు వస్తాడు. వాడు రాడనుకోక చచ్చిపోయిందాక మన సమాధి దగ్గర కూడా వాడు వస్తాడు. అప్పుడు దాకా సైతాను మన పక్కనే ఉంటాడు. సైతాను మన పక్కన లేకపోతే మనం దేవుని స్థిరపరచబడలేము. ఆమేన్. మన పట్ల దేవుని కార్యాలు జరగవు. ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వస్తాడు, చూస్తాడు, తెంగి చూస్తాడు, వెళ్ళిపోతాడు. మళ్ళీ అవకాశం ఉంటే మళ్ళా లోపలికి వచ్చేస్తాడు. అవకాశం లేకపోతే వీడు ఎప్పుడు చూసిన స్తోత్రం యేసు రక్తం అన్నాడు, దేవుడని ఆ దేవుడి మీద వీడికి పిచ్చి ఎక్కువ అయిపోయింది, నాన్న పట్టించుకోవడానికి వాడు వెళ్ళిపోతాడు. అంతే కనుక వాగ్దానం నువ్వు యెహోవాకు అప్పగించుకో. ఈ రాత్రి నీ జీవితాన్ని ఆయన నమ్ముకో, సేవకులు నమ్ముకో, ఆయన కార్యము నెరవేర్చునగాక. చేతులు చాపి ప్రార్థన చేసుకుందాం. ప్రభు మనందరితో మాట్లాడిన దేవుని స్తోత్రం ఎంచుదా. తండ్రి దేవుని, కుమారుడిని, పరిశుద్ధాత్మ దేవునికి స్తోత్రం ఎంచుదా.